యో కోసం విన్న అందరికీ శుభోదయం అండ్ నాగల చవితి శుభాకాంక్షలు కూడా. అందరిలానే మనం కూడా ఫ్యామిలీతోటి నాగల చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో చూసారు కదా ఎంతమంది దారిలో కనబడుతున్నారో. అండ్ గుడ్లు ఇంకా నెససరీ ఐటమ్స్ లైక్ పాలు ఎక్సెట్రా అయితే మనం కొనుక్కొని తీసుకురావడానికి వెళ్ళాము. తీసుకొచ్చిన తర్వాత అయితే మనం వేకి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ అన్న గట్టిగా మూటలు మోసేస్తున్నాడు ఆవిడ. అండ్ చూసారు కదా జూ దగ్గర అయితే ఎంత ఫ్లోటింగ్ ఉన్నదో బాబోయ్ బీభత్సం. ఈరోజు మనోడికి జేబు నిండిపోద్ది. దాని తర్వాత ఫైనల్లీ కొంచెం చూసారా మనం అయితే మన ప్లేస్కి అయితే వస్తాము పొట్టులో పాలేయడానికి, నాగలతో సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ ఆంటీ అయితే సింగిల్ హ్యాండ్తో కత్తితో మొత్తం క్లియర్ చేస్తారు మనకైతే నీట్ అండ్ నైస్గా. ఫ్రెష్గా ఉన్నది పాముల పొట్ట, సారీ చీమల పొట్టది. జనరల్గా చీమలు కట్టుకుంటే పాములు తీసుకుంటే అంటారు, దట్స్ ట్రూ, పాము కట్టుకోలేదు. దాని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనమైతే ఇంక తినాలి కదా, తినడానికి అయితే వచ్చాము సాయిప్రియాకి. ఇక్కడైతే టిఫిన్ అలా అలా నోట్లో వేసుకుని కడుపు నింపేసుకొని ఇంటికి అయితే వచ్చాము ఫైనలీ. సో అందరూ నాగల చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలాగే అయింది, ఏమైనా కొత్తగా అయిందా లేదా ఎప్పట్లైనా పాతగా అయిందా అనేది కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దాని తర్వాత నాన్నమ్మ ఇంట్లో ఉంటే మనం పార్క్ వస్తానని ముందు వీడియోలో అయితే నేను మీకు చెప్పాను. సో ఈరోజు డిఫరెంట్ ఏంటంటే నాగల చవితి స్పెషల్ కింద మా ఫ్రెండ్ ఆర్బీఎల్ ఫాదర్, ఆయన ఎక్స్ రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ అనమాట. ఆయన ఏదో చిన్న లైట్గా ట్రైనింగ్ ఇస్తానంటే అంకుల్ ఏదో చెప్పండి ఏదో నేర్చుకుంటాం అని చెప్పి అయితే పార్క్కి వచ్చాము. సో అంకుల్ ఆంధ్రలో ఉన్నారు. కానీ ఈరోజు బాబు బీభత్సం అంటే బీభత్సమైన ఫ్లోటింగ్ ఉన్నది బుడా పార్క్లోని. దాని తర్వాత అంకుల్ అయితే మనకి సైడ్ వేస్ రన్నింగ్ అయితే చేయించాడు. అగోండి నేను ఆర్బీ గారు అటు ఇటు కప్పల్లాగా ఎంతుందో ఇక్కడ కట్ చేస్తే ఇగోండి ఈడు ఆర్బీ. ఈరోజు ఈ యేసు ప్రభువుని కాపాడాలన్నమాట. ఎందుకంటే ఈడు షర్ట్ చిరిగిపోయింది. ఇగోండి దీనివల్ల మనోడికి ఈరోజు విముక్తి కలగబోతుంది జీవితం నుంచి. ఈరోజు ఇలా అమ్మ వేసేది దీన్ని. సో ఫైనలీ ఇలా అయితే మన రోజు అనమాట. సో ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాము, ఫుల్ వర్క్ చేసుకుని ఎడిట్ చేసుకుని గుడ్ నైట్.